హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేనండి మీ దేవిని. ఈరోజు ఇంకొక రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు రెసిపీ వచ్చేసి దాల్ మఖనీ చేశానండి. టేస్ట్ మాత్రం సూపర్ అంటే సూపర్గా ఉంది. ఇది చపాతీకి బాగుంటుంది, అలాగే పుల్కాకి, రోటీకి, బిర్యానీకి కూడా సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి. నేనైతే ఇంట్లో ఎప్పుడు ఇలానే ప్రిపేర్ చేస్తాను. ఇంకా ఆలస్యం చేయకుండా ఈ వీడియో పూర్తిగా చూసి మీరు కూడా మీ ఇంట్లో ఒక్కసారి నేను చేసిన విధంగా దాల్ మఖనీ అనేది చేసుకోనండి. ముందుగా ఈరోజు మనము వంటలోకి వెళ్ళిపోదాము. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని ఇప్పుడు బటర్ వేసుకున్నానండి. బటర్ కాగిన తర్వాత కొద్దిగా జీలకర్ర వేసుకున్నాను. ఈ జీలకర్ర కూడా వేగే లోపల ముందుగా నేను ఒక ఉల్లిపాయ, ఒక టమోటా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకున్నానండి. జీలకర్ర కూడా బాగా వేగింది. ఆ తర్వాత లవంగాలు, దాల్చిన చెక్క వేసుకున్నాను. నేను ముందుగా శనగలు, దాల్ మఖనీకి శనగలు, బఠానీ, అలాగే పెద్ద శనగలు, పెసరపప్పు, వేరుశనగపప్పు ఇవన్నీ ఒక 5-6 గంటలు నానబెట్టేసిన తర్వాత ఉడికించేసుకున్నానండి. ముందుగానే మనము పొద్దున కర్రీ వండుకోవాలంటే నైట్ పూట నానబెట్టుకోవాలి, లేదు నైటు మనం కర్రీ వండుకోవాలనుకున్నప్పుడు ఉదయం పూట నానబెట్టేసుకోవటమే. నానబెట్టేసి ఉడికించేసుకున్నాను. ఇప్పుడైతే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, అలాగే టమాటా కూడా వేసుకుంటున్నానండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఈ రెసిపీ మాత్రం. ఇవైతే శనగలు, అలాగే ఇవన్నీ నేను గుప్పుడు తీసుకున్నాను. ఇప్పుడు చూడండి, ఇలా ఉడికించేసుకున్నాను నేను. ఆ వాటర్ కూడా నేను ఉంచుకోలేదు. ఆ వాటర్ అనేది నేను ఈ కర్రీలో వాడేస్తాను. ఇప్పుడైతే ఉల్లిపాయ వేగింది కదా, ఇప్పుడు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు కూడా వేసేసుకుంటున్నాను. ఇవి నూనెలో బాగా మగ్గిపోవాలండి ఉల్లిపాయ, టమోటా. ఆ తర్వాత కొద్దిగా పసుపు, ఇప్పుడైతే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి. నేను ఎక్కువ వేయలేదు, కొంచెమే వేసాను. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేలాగా వేపుకుందాము. ఆ తర్వాత కొంచెమే కారం వేసుకున్నాను. కారం కూడా బటర్లో బాగా వేగిందండి. ఇప్పుడైతే ముందుగా ఉడికించి పెట్టుకున్న బఠానీ, అలాగే శనగపప్పు ఇవన్నీ కలిపేసి వేసేసుకుందాము. ఒక గుప్పుడైతే పక్కన తీసి పెట్టేసుకున్నానండి. ఒక గంటే కొద్దిగా పేస్ట్ చేసి వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుందని. ఆ వాటర్ కూడా పోసేసుకొని ఇంకొంచెం వాటర్ పోసేసి మూత పెట్టేసి ఉడికించేసుకుందాము. బాగా ఉడకాలండి. ఆల్రెడీ నేను ఉడికించుకున్నాను కదా, ఇంకొంచెం బాగా ఉడకాలి. గ్రేవీ అనేది బాగా చిక్కగా అవడానికి కొంచెం పప్పు తీసి నేను మిక్సీలోకి వేసానండి. ఇప్పుడైతే ఇంతవరకు ఉప్పు వేయలేదు కదా, ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకున్నాను. ఇప్పుడైతే కొద్దిగా నేను మిక్సీ వేసాను కదండి పేస్ట్, ఆ పేస్ట్ కూడా వేసేసుకున్నాను నేను. ఆ క్లిప్ అనేది మిస్ అయిపోయింది.
బాగా దగ్గరగా ఉడికింది. కొద్దిగా గరం మసాలా అలాగే ధనియాల జీలకర్ర పొడి కూడా వేసుకుంటున్నాను. కూర అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు కొద్దిగా కస్తూరి మేతి కూడా వేసేసుకొని ఇలా నలిపేసుకొని ఇలా వేసేయాలి. ఇప్పుడైతే కొద్దిగా బటర్ కూడా వేసేసుకుందాము. అంతేనండి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది దాల్ మఖనీ అనేది. పక్కన నేను చపాతీ కూడా కాలుస్తున్నాను. ఇప్పుడైతే నేను నైట్ పూట అనమాట ఇది నేను కర్రీ చేసింది. చపాతీలోకి చాలా అంటే చాలా బాగుంటుందండి. ఒక్కసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. అంతేనండి, దాల్ మఖనీ అయితే రెడీ అయిపోయింది. వేడి వేడి చపాతీలో ఇలా దాల్ మఖనీ కర్రీ వేసుకొని తింటే సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఓకే అండి, బాయ్.